రోజు రోజుకి మీ ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఈవెన్ ఇన్ గ్రేస్ యూ ఆర్ లుకింగ్ సో యంగ్ ఫిట్ అండ్ ఫైన్. నాకొద్దు, నాకు పోవాళ్ళు అంత ఏజ్ పెరగాలి. అసలు యంగా ఉందా అనే ఉద్దేశం లేదు. ఎందుకు సార్ బ్యాక్ టు బ్యాక్ జబర్దస్త్ రోల్స్ చేస్తా ఉన్నారు. అసలు ఏజ్తో వయసుతో సంబంధం లేని రోల్స్ అన్ని చేస్తా ఉన్నారు. ఒకసారి పెద్ద పెద్ద క్యారెక్టర్లు, ఒకసారి గ్రౌండెడ్ క్యారెక్టర్లు, ఇవన్నీ వింటూ చాలా ఆనందపడుతున్నారు కానీ వినాలని లేదు నాకు. ఎందుకో చెప్తా. ఒకటి అర్థమైంది ఇన్నేళ్ల నాకు, ఒక 20 years ఆఫ్ కెరియర్లో అర్థమైన విషయం ఏంటంటే, హీరో అనేవాళ్ళు యంగ్గా కనిపించాలి, క్యారెక్టర్ యాక్టర్ అనేవాళ్ళు ఓల్డ్గా కనిపించాలి. దిస్ హస్ వర్క్డ్ అవుట్ లైక్ ఫర్ గుడ్. వాళ్ళు ఎంత ఓల్డ్గా కనిపించగలిగితే ఫ్లెక్సిబిలిటీ అంత ఉంది అని చెప్పి తీసుకుంటారు. హీరోలు ఎంత యంగ్గా ఉంటే అన్నేళ్ళు ఆ లెగసీ కానీ ఉంటుంది. నా దారుణం ఏంటంటే, నేను హీరోని కాదు, ఓకే, బట్ ఏంటి అంటే నా స్కిన్ టోన్ కానీ ఇది కానీ ఇట్ డస్ నాట్ రిజంబుల్ ఎంటైర్లీ అ క్యారెక్టర్ యాక్టర్. ఇప్పుడు మన సపోజ్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారనుకోండి, ఆయన ఆహార్యం ఇలా పెద్ద కళ్ళు మళ్ళీ అలాగే రావు రమేష్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ, శ్రీకాంత్ అయ్యం గారు కానీ, ఇలా చాలామంది దే ఆర్ ఫ్లెక్సిబుల్ టు లుక్ అ సర్టన్ వే. సార్ అజయ్ అన్న నా ఫ్రెండే, సో ఇది లైక్ హీ లుక్స్ రోబో. నేనేమో ఇలా యంగ్గా, ఎందుకు యంగ్, ఏం చేయాలి యంగ్ ఎందుకు సార్? దట్స్ లైక్ క్రెడిట్ కార్డే కదా. ఐ డోంట్ నో, ఐ థింక్ ఇప్పటికి నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పటికి ఏంటి అప్పటికి ఇలానే ఉన్నారు, ఎప్పటికీ ఇలానే ఉన్నారు అంటే, సో దే ఆర్ నాట్ ద డైరెక్షన్ డిపార్ట్మెంటో లేకపోతే మేకర్సో, దే ఆర్ నాట్ ఏబుల్ టు ట్రాన్సిషన్ మీ ఇన్ టు అదర్ బిగ్గర్ రోల్స్. అలా అని చెప్పి నేను ఇప్పుడు కొత్త హీరోలకి ఫ్రెండ్ చేయలేను. ఫ్రెండ్స్ ఎప్పుడు చేయలేదు యాక్చువల్గా, ఒక 2-3 చేశాను. బట్ కొత్త హీరోలకి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న కౌంటర్ పార్ట్స్లో చేయలేను కదా. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఓల్డర్, ఈదర్ ఫాదర్, బాబాయ్, లేకపోతే ఇంకోటో లేకపోతే ఇంకొంచెం రీజనబుల్గా ఒక 10 years ఓల్డర్, అలాంటివి చేయాలి. అలాంటివి ఏమో మనకి కనిపించట్లేదు అంటారు, అందుకే ఈ తెల్లగడ్డ వేసుకుని తిరుగుతున్నానండి. చూడండి ప్రేక్షకులారా, చూడండి సార్. ఈ బాధ వల్ల ఏమైనా మంచి మంచి రోల్స్ మిస్ అయ్యి, అబ్బా ఇది నాకు డెఫినెట్లీ అంటే ఈ రోలు ఆ రోలు అని నేను చెప్పను, కానీ డెఫినెట్గా రవి గారు మీరు అంత ఆన్ రండి అంటారు, బట్ ఆ ఏజ్ ఆన్, బట్ రోల్ చేయగలుగుతారని నమ్మకం ఉంటుంది. కానీ ఐ మైట్ నాట్ లుక్ దాట్ వే అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పచ్చు కదా సార్? అయిపోయింది దాని గురించి కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేవులేండి, అలా స్పెసిఫిక్గా నేను ఇప్పుడు ఒకటి తీయలేను. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నాకు అది చెప్పి ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే, నాకు శ్రీవిద్య అనే ఒక డైరెక్టర్ బసవ, శ్రీవిద్య బసవ అని, సో షీ డైరెక్టెడ్ మూవీ కాల్డ్ హత్య. హత్యలో నేను వైఎస్ వివేకానంద రెడ్డి చేశాను, 63 year old. ఓకే, దట్ లుక్ వాజ్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. వైట్ అది కద్దర్ లాంటిది అది వేసుకుంటే మనం ఎంత యంగ్గా ఉన్నాం అనేది అనిపిస్తుంది ఆటోమేటిక్గా. తెలుపు, తెల్ల హెయిర్, మొత్తం మీసాలు అవి తెలుపు పెట్టేసి ఓవరాల్గా చాలా బాగా వచ్చింది అది. I was able to do that. Absolute వర్కే కాదు, బయట కూడా చాలా బాగా మంచి రిసెప్షన్ వచ్చింది. అమెజాన్లో కూడా ఇట్ రియలీ డిడ్ వెల్. సార్ కొంచెం గతంలోకి వెళ్దాం. సిబిఐటిలో ఇంజనీరింగ్, చాలా దూరం వెళ్ళిపోయారు, న్యూయార్క్లో 30 ఏళ్ళకి వెళ్ళారు, కొంచెం కాదు హాఫ్ అయిపోయింది. ఎంఎస్ చక్కగా సాఫ్ట్వేర్ లైఫ్ సెటిల్ అయినా ఇంకా అనుకుంటారు ఎవరైనా, హ్యాపీగా సెటిల్ అయిపోదాం పెళ్లి చేసుకొని చక్కగా అని అనుకుంటారు. ఏం సార్ ఇది మళ్ళీ బైపాస్ వెళ్ళిపోయారు? బైపాస్ ఏం కాదు, యాక్చువల్లీ అదే బైపాస్, ఇంజనీరింగ్ బైపాస్ ఫస్ట్ నుంచి. అది ఇంట్లో కోసం ఇంట్లో వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా ఏమనలేదు దాన్ని ఏమి. బట్ ఏంటంటే, when you come from a very reasonable or middle class, where it is little challenging, అంటే నెక్స్ట్ ఏంటి అనే పాయింట్ ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ ఏంటి అనే పాయింట్ ఉన్నంత కాలం మనం ఎంతో కొంత సేఫ్టీయో, అది వెరైటీ అనమాట సిచ్యువేషన్. సేఫ్టీ నా కోసం అంటే నేను ఎప్పుడు చాలా రిస్క్ టేకర్ నేను ఒక రకంగా. ఓకే, ఒకలా భయస్తులా కనిపిస్తాను, ఒకలా రిస్క్ టేకర్లా ఉంటుంది. భయం దేంట్లో ఉంటుందంటే, రేపు నెక్స్ట్ మంత్ ఎంటర్ అనే భయం ఉంటుంది. రిస్క్ టేకింగ్ ఎలా అంటే, లైఫ్ ఏమైపోయినా పర్లేదు అన్నట్టు ఉంటుంది. సో ఐ డోంట్ కేర్ హౌ మై లైఫ్ విల్ టర్న్ అవుట్. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే, బికాజ్ యూ డూ అ లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, దట్ ఈస్ వేర్ యువర్ డెసిషన్స్ గో ఇట్లా పైకి కిందకి అవుతాయి అనమాట. అంటే మా నాన్నగారు, హీ వాజ్ గవర్నమెంట్ జాబ్,
బట్ హీఈస్ వెరీ వర్కహాలిక్, ఆయనకి పని అంటే చాలా ఇష్టం. అండ్ అట్ అ పాయింట్ హీ డిడ్ 3 jobs. ఓకే, సో ఆయన ఏంటంటే ఊర్లో ఉన్నదంతా అలా ఇలా వదిలేసి వాట్ ఎవర్ ఇలా వ్యవసాయం అనేది కాకుండా హీ టుక్ అ రిస్క్, స్టడీస్. మిగతా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు పెద్దగా ఏమి చదవలేదు కానీ హీ టుక్ డీవియేషన్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ. అయితే పెళ్ళిళ్ళు తొందరగా అయిపోతాయి కాబట్టి ఆయనకి ఇంటర్మీడియట్ అయిపోగానే పెళ్లి చేశారు. ఓకే, కరెక్ట్ ఇంటర్మీడియట్ అయ్యే టైంకి నేను పుట్టేశాను అనుకోండి. ఆల్మోస్ట్ హీ వాజ్ 20 years when I was born. Okay. So it's you are the only. No, two. Me and my brother. సో విషయం ఏంటంటే ఆయన వచ్చి ఇక్కడ నిలదొక్కుకోవడం కోసం హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు కమ్ టు హైదరాబాద్ ఫ్రమ్ ద హోల్ ఫ్యామిలీ. సో ఎవరు ఇక్కడ డైరెక్ట్గా అంటే ఆడపదడప అక్కడ ఇక్కడ కొంత రిలేషన్స్ కొంత హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఐ విల్ స్టిల్ థ్యాంక్ దెమ్ ఫర్ దట్. బట్ దెన్ హీ రియలీ హ్యాడ్ టు గెట్ హిస్ ఫుటింగ్ అనమాట. అలా చేసుకుని మమ్మల్ని తీసుకొచ్చి మేము ఇక్కడే చదువుకుని చిన్నప్పటి నుంచి హైదరాబాదే, నేను నా ఏజ్ 1 అప్పటి నుంచి. So after you go through that whole thing, it is not a bad thing. We are all happy. We were happy, very happy. But then ఇంత చేశారు కదా, మళ్ళీ సడన్గా మళ్ళీ రాక్ బాటమ్ హిట్ అయిపోతామేమో అంటే ఆయన అనేది ఏంటంటే అరే నేను నిన్ను పెట్టి సినిమా తీయలేను. I cannot support you in movies. Okay, I can support you morally, but I cannot support you financially or something like that. It's a separate track completely. నాకు ఎవరికి తెలియదు, నాకు తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు, ఇట్స్ అప్ టు యూ అని. మరి చూసుకో ఒకసారి అంటే నాకే కొద్దిగా పాప ఎంత కష్టపడి ఇవన్నీ సెట్ చేస్తుంటే మళ్ళీ మనం సప్మని వెనక్కి లాగేసి ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి ఎక్కడో మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయారు, అవన్నీ ఉన్నాయి. సో ఐ కైండ్ ఆఫ్ వెంట్ త్రూ విత్ ఇంజనీరింగ్. అది దట్ ఈస్ హౌ CBIT హ్యాపెండ్. బట్ సో అక్కడి నుంచి MS in New York was an excuse to go there and learn acting actually. ఎందుకురా ఇక్కడెందుకు నేర్చుకోలేదు అక్కడెందుకు నేర్చుకున్నావు అంటే చెప్తా. నేను ఇక్కడ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ గారిని ఒక ఎవరితో పెళ్లిలో కలిసా. సార్ నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అది ఇది అంటే అవునా, ఓకే కమ్ టుమారో టు మై ఆఫీస్ అన్నాడు. టుమారో టు ఆఫీస్ వెళ్ళాను. నెక్స్ట్ డే ఆయన చెన్నై వెళ్ళిపోయారంట ఏదో పని మీద. సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడ హీస్ లైక్, నేను చాలా సన్నగా ఉండేవాడిని, ఐ వాజ్ లైక్ 42 kgs ఆఫ్టర్ ఇంజనీరింగ్. అంటే ఈరోజు వెరీ లీన్ అన్నమాట. మన ఎవరు ఇక్కడ బాగా లీన్గా ఉండేది ఎవరో ఉన్నారు యాక్టర్, మహేష్ విట్టాకంటే మహేష్ కంటే ఇంకా సన్నగా ఉండేవాడిని అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ద అసిస్టెంట్ డైరెక్టర్ వాజ్ డూడ్ నువ్వు ఇంజనీరింగ్ అది చేసావు కదా, మరీ సన్నగా ఉన్నావు, యాక్టింగ్ ట్రై కొట్టాలంటే కొద్దిగా యూనో అసలు వై డోంట్ యూ గో టు US అని ఒక సలహా ఇచ్చాడు. ఈజ్ లైక్ వై డోంట్ యూ గో టు US అన్నాడు. ఎందుకు అంటే ఇంజనీరింగ్ నుంచి చేసావు కాబట్టి US ఛాన్స్ ఉంటుంది, వెళ్ళి అక్కడ ఒక 2 years 3 years బాగా బాడీ ఆర్ పుట్ ఆన్ సమ్ వెయిట్. అది ఇదే నాకేంటంటే అప్పుడు వెయిట్ అని కాదు, నేను ఎలా చూసానంటే దాన్ని ఇట్స్ మోర్ లైక్ US యాక్టింగ్ కూడా ఏముంది, కొంతమంది అప్పటికి వెళ్తున్నారు నేర్చుకుని వస్తున్నారు. సో వై డోంట్ ఐ యూజ్ మై ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ టు కైండ్ ఆఫ్ గెట్ ఇన్ టు అని చెప్పి అనుకునే వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత చూసుకుందామని చెప్పి వెళ్ళిపోయాను. ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటేనేమో అక్కడ థియేటర్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ $70,000 అట్ దట్ టైం 3 yearsకి. ఓరే బాబోయ్ $70,000 నేను ఎక్కడ పడుతుండ్రా బాబు అని చెప్పి అప్పుడు మళ్ళీ మాస్టర్స్ కంటిన్యూ అయిపోయాను అనమాట. అలా జరిగింది. సో అటు నుంచి మళ్ళీ వెన్నెల మూవీ. సరే ఈ క్వశ్చన్కి వచ్చే ముందు సార్, మీరు ఒక సన్గా డిఫరెంట్, మీరు ఒక ఫాదర్గా డిఫరెంట్. ఇప్పుడు ఇదే రోలర్ కోస్టర్ రైడ్ మీ సన్ మీకు తిప్పితే మళ్ళీ నేను యాక్టింగ్కి వెళ్తాను, నేను అది చేస్తాను, ఆర్ డాటర్ హూవర్ ఇట్ మే బి, అప్పుడు మీ డెసిషన్ ఏముంటుంది? గో అహెడ్ అంటారా, ఎందుకు అంటారా, లేకపోతే కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ ఫస్ట్ అంటారా? నేను అసలు ఎప్పుడు నువ్వు తీసుకెళ్ళాలంటే అప్పుడు తీసుకెళ్ళాలంటాను. హౌఎవర్ యూ వాంట్ గో యు గో. ఓన్లీ థింగ్ ఈజ్ ఇల్యూషన్కిను ప్రాక్టికాలిటీ అంటే అలా కాదు. నేను మంచి నటుడిని అనుకోవటం, నేను బాగా చేస్తాను అనుకోవటం ఒక ఇల్యూషన్ అయి ఉండొచ్చు, లేదా నాకు ఇంట్రెస్ట్ ఉంది అనేది ఒక ఇల్యూషన్ అయి ఉండొచ్చు. నిజంగానే ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియకుండా. అంటే యాక్టింగ్ ఇది అని ఎవరు డిఫైన్ చేశారు? మామూలుగా చాలామంది నేను మంచి యాక్టర్ని అనుకుని చాలా ట్రైల్ కొడుతుంటారు. అదొద్దు. యూ షుడ్ బి రియలీ కాంక్రీట్ అబౌట్ నీకు ఎంత వచ్చు అనేది పక్కగా, ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత పెట్టగలుగుతున్నావు,
అనేది చాలా క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉంటే నువ్వు వెళ్ళు. ఆ క్లారిటీ వచ్చేదాకా కొద్దిగా టేక్ టైమ్ టు ఫిగర్ అవుట్ దాట్ అంట నేను. నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఉందని అనుకుంటున్నావా? దర్ ఇస్ దట్ డిఫరెన్స్. సరే ఇప్పుడు